ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో కన్నీళ్లు కాచారు. ఆయన దేవుడు కాదా, ఎందుకు ఏడ్చాడు అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. ఒక విషయం ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసయ్య పరిపూర్ణమైన మానవుడు, సేమ్ టైంలో పరిపూర్ణమైన దేవుడు. దైవత్వము మానవత్వము రెండు ఆయన ఇమిడి ఉన్నాయి. ఆయన మానవుడు గనక నెంబర్ 1 ఏడ్చాడు, కోపగించాడు, ఆకలి కొన్నాడు, దాహం కొన్నాడు, నిద్రించాడు. 5 విషయాలు మేము ముందుంచాను. మానవుడు అని అనడానికి, దేవుడు అనడానికి కూడా ఒక 5 విషయాలు మేము ముందుంచుతాను. మరణమును జయించి లేచాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, తుఫానును నిమ్మలపరిచాడు, నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు, నీళ్లపై నడిచాడు. దేవుడు గనక ఒక 5 విషయాలు మీ ముందుంచాను. ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు. ఇంతకు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు మానవ అవతారంలో ఉన్నప్పుడు కన్నీరు కాచాడు. ఆయన కన్నీరు కాచినట్లు బైబిల్ గ్రంథంలో 3 సార్లు గ్రంథస్థం చేయబడి ఉంది. 3 పర్యాయములు కూడా 3 ప్రాముఖ్యమైన విషయాల కొరకు ఆయన రోధించాడు. మానవులకు కన్నీళ్లు ఊరికే రావు. కన్నీటి వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. పశువులకి కొమ్ములు ఆయుధాలు, తేలుకు కొండి ఆయుధము, సర్పానికి కోరలు ఆయుధము, ఉగ్రవాదికి తుపాకీ ఆయుధము, పాత్రికేయుడికి అంటే కవికి కలము ఆయుధము, విశ్వాస్కి కన్నీళ్ళ ఆయుధము, బోధకుడికి బైబిల్ ఆయుధము. అలాగే బైబిల్ గ్రంథంలో కొందరు భక్తురాండ్రు కన్నీళ్లు కాచి దేవుని నుండి ప్రతిఫలం పొందారు. అపోస్తలుడైన పౌలు ఎన్నో సందర్భాలలో ఆయన కష్టమైనప్పుడు అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనంలో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పౌలు గారు. అలాగే హిజ్కియా రాజు కన్నీరు కాచాడు. పెద్ద ప్రార్థన ఏం చేయలా. ఒక టైంలో ఆయన యెషయా చెప్పెళ్ళిపోయాడు, నీవు నీ ఇంటిని చక్కబెట్టుకోమని. అప్పుడు హిజ్కియా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆ కన్నీటి ప్రార్థన విన్నాడు. విని వెంటనే మళ్ళా ప్రవక్తని వెనక పంపించాడు. తన కన్నీటి ప్రార్థన విన్నాను, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిందని. అంటే కన్నీరు ఎంత గొప్ప ఆయుధమో మీరు గమనిస్తున్నారా? సర్పానికి ఆ కోరలు ఎంత ఆయుధమో, అలాగే విశ్వాసకి కన్నీళ్లు అంత ఆయుధము. తేలుకు కొండి ఎంత ఆయుధమో, పశువులకు కొమ్ములు ఎంత ఆయుధమో, వాటికి అవి ఆధారం. వాటి మీదకి ఏదైనా వచ్చినా వాటితోనే అవి ఎదుర్కొంటాయి. అలాగే మన మీదకి ఏ సమస్య రేగినా మనకి ఇది గొప్ప ఆయుధం. ఇది కాకుండా వేరే ఆయుధం మనకి లేదు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో చాలా సందర్భాల్లో అంటాడు, ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నా పరుపు తేలిపోతుంది అన్నాడు. కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోతున్నది అంటాడు కీర్తన 6:6లో. ఇక యిర్మీయా ప్రవక్త ఉన్నాడు చూసారా, ఆయన్ని కన్నీటి ప్రవక్తే అన్నారు, అంగలార్పు ప్రవక్త అన్నారు, రోధించే ప్రవక్త అన్నారు, కొంతమంది ఏడ్పుగొట్టు ప్రవక్త అన్నారు. కనుక ఆయన ప్రార్థన దేనికంటే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రులు కన్నీరు విడుస్తున్నా, నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఒట్టగాను ఉంది అంటాడు యిర్మీయా 9:1 వచనంలో. అంటే తన కొరకు చేసుకున్నట్లుగా లేదు. నా జనుల్లో హతులైపోతున్నారు, చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళ కోసం రాత్రి పగళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నా, తల జలమయంగా అయిపోయింది, నా కన్నైతే నీళ్ల ఓటగా మిగిలిపోతుంది అంటాడు. హన్నా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది.
బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆవిడ ఒక మగబిడ్డ కావాలి, ఈ నింద భరించలేకపోతున్నా, అవమానాలు భరించలేకపోతున్నా అని దేవుని సన్నిధానములో ప్రార్థించింది. అలాగే యేసయ్య కూడా కన్నీళ్లు కార్చాడు. అది యోహాను సువార్తలో వ్రాయబడి ఉన్నది. ఆయన 3 సందర్భాలలో కన్నీరు కార్చాడు. కనుక ఈ ఉదయకాలమందు కన్నీటి ప్రార్థన అనేది దేవుడు మీకు ఒక ఆయుధంగా ఇచ్చాడు. ఇక ఏ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నా, ఏది మీరు జవాబు పొందుకోవాలనుకున్నా, యాకోబు యబ్బోకు రేవు దగ్గర కన్నీటి ప్రార్థన చేశాడు. నన్ను దీవిస్తావా లేదా అని. రెండోది, నా అన్న నా మీదకి వస్తున్నాడు, సమాధానం ఇస్తావా లేదా అని. కనుక ఈ రోజు మీకు సమాధానం కావాలన్నా, యాకోబులాగా ఆశీర్వాదం కావాలనుకున్నా గాని, ఒక నూతన జీవితం తన జీవితంలో కలగడానికి కూడా కారణం ఆ ప్రార్థనే, కన్నీటి ప్రార్థనే. కనుక యేసయ్య కూడా కన్నీటి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక మీరు కూడా కన్నీటి ప్రార్థన ఆయుధముగా ప్రభు మీకు ఇచ్చారు. ఆ ఆయుధాన్ని మిస్ అవ్వమాకండి. ప్రార్థన చేయండి. దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించండి, పరలోకాన్ని కదిలించండి. ఆ జవాబును మీరు అందరూ కూడా పొందుకోండి. దేవుడు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు దయచేయుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు కన్నీటి ప్రార్థనకున్న ప్రాముఖ్యతను మా ముందు ఉంచారు. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక మంది ప్రభువా మరి కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళు అనేకులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సింహాసనాన్ని కదిలించారు ప్రార్థన ద్వారా. నాయన మరి ప్రభువా వారి ప్రార్థనతో రాజ్యాలను కూడా, రాజును కూడా కదిలించారు. అటు ప్రార్థన ప్రతి ఒక్కరికి నేర్పించి గొప్ప జవాబు పొందుకోవడానికి, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, ప్రభువా గొప్ప జీవితంలో గొప్ప యాకోబులాగా ఒక మార్పు, ఒక జీవితంలో ప్రభు ఒక గొప్ప నామధేయము కలిగి ఉండడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టిన రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు మరి చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా వారి వారి కుటుంబాలలో మేలు చేస్తూ మీ ఆశీర్వాదమును, మీ దీవెనను మీరు కనబరచడం మీకు స్తోత్రం. ప్రతి కుటుంబంలో నెమ్మది కొరకు, ఆశీర్వాదం కొరకు, ప్రతి ప్రార్థన జవాబు కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా ఈ దినమల్లా ప్రభు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.